మనం ఇంత తేడాతో ఓడిపోయి వారంత తేడాతో గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బాధపడేవారు. ఇంత కష్టపడి పనిచేసి ఒక లాఠీ ఎరుకంట, ఒక తోట పేలకంట అమరావతి రాజధానిగా నేను చేసి 33,000 ఎకరాలు సేకరించి పోలవరం నిర్మాణం చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి గ్రామాలు అభివృద్ధి చేస్తే 22-23 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదాకి అటు ఇటుగా నన్నెందుకు ఇలా గెలిపించారని చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు. కానీ 5 సంవత్సరాల వారి పరిపాలన చూసిన తర్వాత నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి నన్నే మళ్ళీ మీ అందరి యొక్క సహకారంతో 43,000 సుమారు ఓట్ల మెజారిటీతో చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తే హైయెస్ట్ మెజార్టీతో గెలిచిన వ్యక్తిగా మీరందరూ, అలాగే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, కూటమి పెద్దలందరూ కష్టంతో మనం గెలిచాం. గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఆలోచన విధానం నేను ఎవరిని విమర్శించట్లేదండి. నాకు కూడా కొంత బాగా వీళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఈ విధంగా ఎందుకుంది. విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు కూర్చోడం ప్రెస్లో మాట్లాడుతూ 23 సీట్లు వచ్చే చంద్రబాబు నాయుడు గారికి అవి కూడా రాకంట, ప్రతిపక్ష హోదా కూడా రాకంట, ఓడిపోతే చూడాలని నాకు ఉన్నది అని చెప్పి విజయమ్మ గారి తల్లిగా వారు కోరారు. వారి కోరికని అప్పుడు తీర్చకపోయినా భగవంతుడు ఇప్పుడు తీర్చాడు. కాబట్టి నేను మీ అందరికీ తెలియజేసేది, వారు ఏ విధంగా ఒక్కసారి ప్రజలందరూ వారికి అనుకూలంగా తీర్పిస్తే 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడపని అధికారం ఇస్తే ఇక్కడ శాసనసభ దగ్గర నుంచి అక్కడ ముఖ్యమంత్రి గారి వరకు ఎలాగ పరిపాలన చేస్తే వారికి ప్రజలు ఈ విధమైన శిక్ష విధించారన్నది మనందరికీ కూడా ఒక గుణపాఠమే. మనం మెజార్టీతో గెలిచామన్నది మన బుర్రలో ఉండకూడదు. మీరు కూడా ఇన్ని సీట్లు వచ్చాయి, మనకు అధికారం వచ్చింది, మనం ఏమని చెప్పేసి మనకి ఏ విధంగా ఎదురులేదు అని చెప్పి మన ప్రవర్తన గాని మన మాట గాని ఎవరిని నొప్పించకుండా, ఎవరైనా మీరు ఇంత మెజార్టీతో గెలిచారేనో లేకపోతే మన పార్టీ గురించో నా గురించో ఎవరి గురించి అంటే ప్రజా నిర్ణయం మేరకు ప్రజల అభిమానం మేరకే మనం గెలిచామని చెప్పేసి మనం గ్రామంలో సముదాయించుకొని మన యొక్క వినయాన్ని విధేయతని దానికి తార్కాణమే వాళ్ళ సంస్కారం మన సంస్కారం. 23 సీట్లతో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడుగు పెడితే 5 సంవత్సరాలు అడుగు పెట్టిన రోజు నుంచి చివరి రోజు వరకు ఏ విధంగా అవమానించారు, ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారో వాళ్ళ సంస్కారం చూసాం. ప్రతిపక్ష హోదా లేకంట కేవలం 11 సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మాలాంటి వాళ్ళు అందరూ కూడా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వారి నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టి ఎవ్వరూ కూడా వారి ప్రమాణ స్వీకార సమయంలో ఏ విధమైనటువంటి హేళన గాని గేలి చేయడం గాని సంస్కారహీనంగా ప్రవర్తించడం గాని లేకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణకి ప్రజాస్వామ్య విలువలకి కట్టుబడి ఉన్నటువంటి కూటమి అని చెప్పి శాసనసభ వేదికగా మనం చూపించాం. అది మనకి వాళ్ళకి ఉన్నటువంటి తేడా. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మనం రాబోయే 5 సంవత్సరాల్లో ఇందాక నాయుడు చెప్పినట్టుగా నాకు గ్రామాల మీద అవగాహన ఉంది, ప్రాంతం మీద అవగాహన ఉంది, అభివృద్ధి పట్ల సంక్షేమం పట్ల ఏ విధంగా చేయాలన్నది గ్రామాల వారీగా మనం చర్చించుకుందాం, మాట్లాడదాం. అంతకంటే ముందు రావికాతం మండలంలో నేను ఎన్నికలైన తర్వాత పోలింగ్కి టైం వచ్చింది. ఆ టైంలో మీ మండల పార్టీ అధ్యక్షులు కొండాడి గారితో కానీ ఇతర పెద్దలతో మాట్లాడినప్పుడు మీ మండలం ఎంత మెజార్టీ వస్తుంది,
మీ మండలం ఎంత బడ్జెట్ వస్తుందంటే సుమారు 7-8 వేలు వస్తుందని చెప్పి మొదటి రోజు నుంచి కూడా మీ మండల పార్టీ అధ్యక్షులు నాకు చెప్పడం, మీరెందుకు మళ్ళీ పదే పదే ఆ విషయాన్ని అడుగుతున్నారు, మీకేదో భయం అనుమానం ఉన్నది, రేపు కౌంటింగ్ అయ్యాక మనం మాట్లాడుకుందాం అని చెప్పి మీ అందరి తరఫున చెప్పి అదే మాట ప్రకారంగా 7,500 మెజార్టీ తీసుకొచ్చిన రావికాక మండల 8,600 మెజార్టీ సాధించిన వేదిక మీద ముందున్నటువంటి మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం, కృతజ్ఞతలు. ఈ రోజు కొంతమంది అడిగారు మన తెలుగుదేశం పార్టీ సమావేశం ఎందుకు పెట్టారని. ఈ సమావేశం పెట్టడానికి కారణం కూడా మిమ్మల్ని అందరినీ కొన్ని విషయాలు కోరడం కోసం. ఎన్నికల సందర్భంగా మీలో కొందరు గ్రామాల్లో వాళ్ళు పనిచేయలేదు, వీళ్ళు పనిచేయలేదు, అలాగే జనసేన పార్టీలో కొంతమంది మనకు సహకరించలేదని కూడా చెప్పారు. ఆ విషయాలు కూడా మనం ఇప్పుడు గ్రామాల వారీగా కానీ ఆంతరికంగా మాట్లాడినప్పుడు చర్చిద్దాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ సమావేశం ఈ విధంగా పెట్టడానికి కారణం మొన్న మనం ఉమ్మడిగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున మనం పోటీ చేశాం. వారందరూ సహకరించారు. ఎక్కడో ఒకరో అరో సహకరించకపోవచ్చు, కానీ మీరందరూ కూడా మానసికంగా సిద్ధమై జనసేన పార్టీని, భారతీయ జనతా పార్టీ మీ గ్రామాల్లో ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని మనతో పాటు కలుపుకొని అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసి ఎటువంటి భేదం లేకుండా నిన్న ఎలక్షన్ లో ఎలాగైతే ఒక కుటుంబ సభ్యులుగా ముందుకెళ్లామో అలాగే మనం కూడా వెళ్ళాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి వెన్నులో వణుకొచ్చేంత మెజార్టీ కావాలా అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. అలాగే మీరందరూ కూడా కష్టపడి పనిచేశారు. తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కోరేది అంటే మళ్ళా మనకి భేదాభిప్రాయాలు పెట్టుకోకూడదు. మనకి విజయం వచ్చిందన్నటువంటి గర్వం కానీ మళ్ళా మనకి భేదాభిప్రాయాలు కానీ వద్దు. నాకు అందరూ కుటుంబ సభ్యులుగానే భావించి ఎవరు ఏ పదవి తరుగులు, అలాగే పొత్తులో భాగంగా ఎక్కడెక్కడ ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అన్నది తీసుకుంటూ మనందరం కూడా కలిసిమెలిసి భవిష్యత్తు రోజుల్లో ఏ విధంగా పనిచేద్దాం, ముందుకు తీసుకెళ్తాం. మన పార్టీని కానీ, మిత్రపక్షాలు కానీ, అదేవిధంగా మన గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం అన్నది ఆలోచన చేస్తాను. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ యొక్క సలహాలు, సూచనలు ఏ ఉన్నా మీ మనసుల్లో పెట్టుకోకుండా నాకు చెప్పండి. ఇగో ఈ విధంగా జరుగుతుందని కానీ, ఈ విధంగా ఉందని కానీ, ఏం చేద్దాం, ఎలా చేద్దాం అన్నది. కొంతమంది అంటున్నారు కలిసినప్పుడు, మా మనసులో ఉందండి ఈ విషయం, మీకు చెప్దాం అనుకున్నాం, మళ్ళీ మీరు ఏమనుకుంటున్నా అనుకుంట కానీ గుచ్చిపేట అయితే వాళ్ళు బాగా మంచి టీం ఉంది. అలాగే చోడవరం మండలం మేము ఎంత ఉన్నాం, కష్టపడ్డాం. అలాగే కొండాడి గారు మండలంలో అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మండల అన్ని గ్రామాల్లో ఎప్పటికప్పుడు నాకు మీరు పలానా గ్రామంలో ఈ విధంగా మన నాయకుల మధ్య ఉన్నది, ఈయన ఈ విధంగా మాట్లాడారు, ఆ విధంగా మాట్లాడారు, ఈయన మనసును నొప్పించుకుంటే ఇలా మాట్లాడాలి, ఆయన మనసు నొప్పించుకుంటే మీరు అలా మాట్లాడాలని నాకు ఎప్పటికప్పుడు నాకు చెప్పడం కానీ, పార్టీని మనం ఏ విధంగా సమన్వయంతో ముందుకు నడిపించి పార్టీ బాగుండాలా, గెలాలి. రెండోది ఆడ ముందు నేను చెప్పానని కాదు కానీ మండల పరిషత్తులో కూడా మనకి 10 ఆడికి 10 వచ్చాయి ఎంపీటీసీ. ఆయన కూడా ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు. నేను ఓడిపోయాను కదా, నాకెందుకు మండల పరిషత్ ఎలక్షన్ అని అనుకోలేదు. మన 10 మందిని ఫోన్ చేసి వెంటనే ఫోన్ చేసి మీరు అర్జెంటుగా రండి, మన 10 మందిని ఎక్కడో దగ్గర క్యాంప్ పెట్టి ఉంచి మిగతా వాళ్ళు ఎవరినైనా ట్రై చేసి మండల సమాచారం సుమారు 97,000 గడప చోడవరం నియోజకవర్గంలో ఉన్నాయన్నది నాకు చెప్పారు. నేను శాసనసభ్యుడిగా నాకు ఓపుకుంది,
97,000 ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరి తలుపు తట్టి వారి కష్టసుఖాలు తెలుసుకోవాలన్నది నా యొక్క ఉద్దేశం. ఆ గ్రామం వచ్చి గ్రామంతో తిరిగి ఒక రోజులో కంప్లీట్ కాకపోతే ఆ రాత్రి అక్కడే బస్ వేసి మరుసటి రోజు కూడా ఆ గ్రామంలో ఉండి ఇంటింటికి తిరిగి ఆ బస్ వేసినప్పుడు ఉన్నప్పుడు మన కార్యకర్తల నాయకులు ఏదో నేను వచ్చాను కాబట్టి మాకేదో ఒక ఏసీ రూమ్ ఉండాలా, పెద్ద లావిష్గా నాకు సౌకర్యాలు ఉండాలా అన్న ఉద్దేశం కాకుండా నా కోరికను మన్నించి మీ ఊళ్ళో ఉన్న ఒక దళిత కాలనీలో ఎవరైతే దళితులు ఉన్నాడో ఆ ఇంట్లోనే నేను పడుకుంటాను, ఆ ఇంట్లోనే ఉంటాను, అక్కడ నేను స్థానం